హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో హిందూ పేపర్ ఆఫ్ హైదరాబాద్ ఎడిషన్ తీసుకొని అనలైజ్ చేద్దాం. సో ఇది ఫ్రంట్ పేజ్ ఆఫ్ హిందూ అండి. డేట్ వచ్చేసి 21st January. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టీజీ హార్నెసింగ్ ఏఐ లెడ్ సొల్యూషన్ సీఎం. తెలంగాణ స్టేట్లో ఏఐ రిలేటెడ్ ఆర్టికల్స్ చాలా ఈరోజు పేపర్లో ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారు అంటే ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ తెలంగాణ స్టేట్స్లో ఏం తీసుకొచ్చారు, ఎలాంటి ప్రోగ్రామ్స్లో ఏఐని యూజ్ చేస్తున్నారు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా ఆర్టికల్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే చీఫ్ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు ఇంటిగ్రేట్ ఏఐని ఇంటిగ్రేట్ చేసుకొని ఏఐ లెడ్ సొల్యూషన్స్ గవర్నెన్స్లో మేము తీసుకురాస్తున్నాము అన్నట్టు చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ సబ్సిడీ అని చెప్పారు, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్, అలాగే పీపుల్కి సంబంధించిన సబ్సిడీస్ వెళ్తున్నాయా లేవా అని, అలాగే మున్సిపల్ ఇష్యూస్లో కూడా వాళ్ళు ఏఐని యూజ్ చేస్తున్నట్టు చెప్పారనమాట. ఇది ఎక్కడ చెప్పారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం డేవోస్లో జరుగుతుంది కదా, సో అక్కడ అతను చెప్పడం జరిగింది. సో ఈవెన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి కూడా మీరు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకొని వాటికి సంబంధించిన నోట్స్ అయితే కంపల్సరీ మీరు చేసుకోవాలండి ఫర్ షూర్. ఓకే, ఇది ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇంకొక టాపిక్ కూడా మధ్యలో తెలంగాణ పేజ్లో ఉంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇది ఫ్రంట్ పేజ్. దాని తర్వాత హైదరాబాద్ పేజ్లో చూసుకున్నట్లయితే సేమ్ చెప్పాను కదా, ఇండియన్ స్టార్టప్స్ అన్వెయిల్ ఏఐ టూల్స్ ఫర్ హెల్త్ స్క్రీనింగ్. హెల్త్లో కూడా ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ రీసెంట్గా నిన్న క్లాస్లో కూడా చెప్పాను, నిమ్స్ హాస్పిటల్లో మనకి స్టెమ్ సెల్ ల్యాబ్ కూడా డెవలప్ అయింది అని చెప్పి. సో అది కూడా మీరు హెల్త్ కేర్లో ఒక అడ్వాన్స్మెంట్, ఒక రెవల్యూషన్ కానీ మీరు ఆన్సర్లో రాసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ అనేవి మనకి హెల్త్ కేర్లో, ఎస్పెషల్లీ డయాగ్నోస్టిక్స్లో, మెడికల్ సర్వీసెస్ ఆఫర్డబుల్గా ఉండడానికి, అలాగే యాక్సెసిబుల్గా ఉండడానికి అండ్ స్కేలబుల్గా ఉండడానికి కూడా వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ దాని పేరేం పెట్టారు అంటే ఏఐ ల్యాన్ అని పెట్టారు. ఏఐ ల్యాన్ అనేది రీఇమాజినింగ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై అటల్ ఇన్క్యుబేషన్ సెంటర్ అనమాట. అండ్ ఇక్కడ ఏఐని ఎలా యూజ్ చేస్తున్నారంటే జస్ట్ స్మార్ట్ ఫోన్స్ని పట్టుకొని ఒక ఫోటో తీస్తారనమాట. మనం ఏఐ బేస్డ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని ఇలా మన ఫోటో తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే మన యొక్క ఓరల్ డిజార్డర్స్ కానీ, ఐ అలైన్మెంట్స్ కానీ, వేరే ఏమైనా కండిషన్స్ మన ఫేస్ సంబంధించినవి ఎర్లీ సిగ్నల్స్ ఆఫ్ డయాగ్నోసిస్ని వాళ్ళు ఫైండ్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఏఐ ఎనేబుల్డ్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని చాలా స్టేట్స్లో చాలా ఏరియాస్ చేయడం జరిగింది. అండ్ దానివల్ల చాలా మంచి రెస్పాన్స్ ఉంది అని కూడా చెప్పడం జరిగింది అనమాట. దానివల్ల ఎర్లీ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది, అలాగే క్లినికల్ డెసిషన్ సపోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది అని ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వేరే ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ న్యూస్ అంటే మనం అందరం చేసే పని, మనందరం రోడ్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనకి చలాన్స్ అనేవి పడుతూ ఉంటాయి, రాంగ్ పార్కింగ్ అని, రాంగ్ రూట్ అని, స్పీడ్ లిమిట్ అని, అవన్నీ కదా. సో ఇక్కడ ఒక అప్డేట్ ఏంటంటే పోలీస్ కెనాట్ కోయర్స్ పీపుల్ టు పే ట్రాఫిక్ చలాన్ సేస్ హైకోర్ట్. హైకోర్ట్ ఏం చెప్పిందంటే పోలీసులు కోయర్స్ అంటే ఫోర్స్ఫుల్గా మనం వెళ్తూ ఉంటే బండి ఆపేసి మరి వాళ్ళు నెంబర్ ఒక ట్యాప్ పట్టుకొని నెంబర్ టైప్ చేసి చలాన్ చెక్ చేసి చలాన్ కడితేనే పంపిస్తాం, లేకపోతే బండి ఇక్కడ పెట్టు అని చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో అలా చెప్పొద్దు, కోయర్స్గా పీపుల్ దగ్గర చలాన్స్ కట్టించుకోవద్దు అని చెప్పి హైకోర్టు అనేది చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ ఇదనమాట. ఇది ఒక జస్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఫోర్స్ యూజ్ చేసి ట్రాఫిక్ రూల్ వయలేషన్స్ రిలేటెడ్ ఫైన్స్ కానీ మనం కట్టించుకోవద్దు అని ఇక్కడ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఒకసారి ఆ అప్డేట్ మీకు తెలిసి ఉండాలని చెప్తున్నాను. అండ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్. చాలామంది ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు అండ్ కొన్ని అకేషన్స్లో వెళ్తూ ఉంటారు అండ్ సమ్ టైమ్స్ పైసలు కూడా చేతిలో ఉండవు అండ్ అకౌంట్లో కూడా మనీ లేనప్పుడు కూడా ఇలా బండి పెట్టెళ్ళు, లేకపోతే కట్టకపోతే బండి పెట్టెళ్ళు అలా అని కొంచెం ఫోర్స్ చేసినట్లయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో అందుకని హైకోర్టు అనేది డెసిషన్ తీసుకుంది అనమాట. ఇది ఏ ఆర్టికల్ కింద వస్తుందో మీరు కింద కమెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా ఏఐ బేస్డ్ ఆర్టికల్ ఉందని చెప్పి, ఇదనమాట స్టెప్స్ బీయింగ్ టేకెన్ టు ఇంటిగ్రేట్ ఏఐ ఇన్ గవర్నెన్స్ సిస్టమ్.
సో నేను క్లియర్గా చెప్పాను ఏంటంటే ఫార్మర్ సబ్సిడీ, ట్యాక్స్ కలెక్షన్ కానీ, డైరెక్ట్ సబ్సిడీ కానీ, మున్సిపల్ ఇష్యూస్కి కూడా ఏఐ యూజ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ యొక్క విజన్ ఏంటంటే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రకారం 3 ట్రిలియన్ ఎకానమీ అనేది ఒక గోల్ అనమాట తెలంగాణ స్టేట్కి. దాని గురించి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం ఏంటంటే ఈ గ్లోబల్ ఎకనామిక్ ఫోరంలో ఇప్పుడు చాలా కంట్రీస్ కూడా అక్కడ రావడం జరిగింది అండ్ చాలా కంట్రీస్తో కూడా ఇన్నోవేషన్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇస్రాయల్తో ఏంటంటే ఇస్రాయల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్నోవేషన్స్ చేయడం కానీ, క్లైమేట్ సంబంధించిన ఇన్నోవేషన్స్ కానీ చేయడానికి ఇస్రాయల్ అసలు మారుపేరు అనమాట. సో అక్కడ మనకి ఏంటంటే ఇస్రాయల్తో కూడా కలిసి మనం కొన్ని పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నారు. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, హెల్త్, అగ్రికల్చర్, సైబర్ స్పేస్, ఏరోస్పేస్లో కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ అయితే తీసుకురానున్నారు అనమాట. జస్ట్ ఈ పాయింట్స్ రాసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, అంతేకాకుండా సౌదీ అరేబియా నుంచి అయితేనేమో పెట్రోకెమికల్స్, ఆయిల్, గ్యాస్, ఫర్టిలైజర్, స్టీల్, సిమెంట్, వాటర్ ట్రీట్మెంట్, పవర్ జనరేషన్లో కూడా కొలాబరేట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. జస్ట్ ఒక్కసారి చూడండి. అండ్ ఇక్కడ మనకి ఫిలిప్పైన్స్ కూడా ఉంది కదా. ఫిలిప్పైన్స్తో మనం ఎలాంటి ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటున్నాము అంటే ఏఐ లెడ్ వర్క్ అండ్ హెల్త్ టెక్నాలజీలో. ఓకే, ఇలా కొన్ని కంట్రీస్ నుంచి కొన్ని అయితే వస్తున్నాయి. సో ఫైనల్గా ఆర్టికల్స్ అయితే రేపు ఎల్లుండి ఇంకా వస్తాయి. వాటి బట్టి మీరు క్లియర్ కట్గా నోట్స్ అనేది చేసుకోండి. బట్ ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఏఐని మనం ఎక్కడెక్కడ వాడుతున్నాము, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ ఏ కంట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ మనకి వచ్చే అవకాశం ఉంది తెలంగాణ స్టేట్కి ఒక్కసారి చూసుకోండి. దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి ఈసారి గ్రూప్స్లో. అండ్ అదే కాకుండా మిగతా అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే లేవు. సో ఇక్కడ ఓకే, నేను ఈ పేజ్ ఓపెన్ చేస్తాను. ఈ పేజ్లో నేను చెప్పిన ఆర్టికల్స్ ఏంటంటే ఈరోజు హిందీలో ఫస్ట్ వచ్చేసి ట్రంప్ ఇష్యూ చాగోస్ ఐలాండ్స్ గురించి ఉందన్నమాట. ట్రంప్ స్లామ్స్ యూకేస్ మూవ్ టు రెలంక్విష్ ద చాగోస్ ఐలాండ్స్. సో ఇక్కడ టైటిల్ చూస్తే ఏంటంటే ట్రంప్ యూకేని తిడుతున్నాడు అనమాట. దేనికోసం అంటే యూకే ఒక డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ ఏంటంటే చాగోస్ ఐలాండ్స్ని తిరిగి ఇవ్వాలి అని చెప్పి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ దేని గురించి వచ్చే అవకాశం ఉందంటే చాగోస్ ఐలాండ్స్ గురించి వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీ మీరు మ్యాప్ అయితే చూసుకోవాలన్నమాట. అసలు యూఎస్ ఎందుకు తిడుతుంది అని కూడా మీరు చూసుకోవాలి. అసలు యూఎస్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అని కూడా. సో ఇక్కడ మీరు మ్యాప్ చూసుకున్నట్లయితే ఇది ఇండియన్ ఓషన్ రీజన్ కదా. మీకు క్లియర్ కట్గా లేకపోయినా కూడా నేను జస్ట్ అందాజాగా చెప్తున్నాను. సో ఇది మన ఇండియా, ఇది ఇండియన్ ఓషన్ రీజన్, ఇది ఆఫ్రికా అండి, ఇది వచ్చేసి హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఇది గల్ఫ్ కంట్రీస్. సో ఇక్కడ మనకి చాగోస్ ఆర్చిపెలగో అనేది ఉంటుంది. అందులో ఒక మేజర్ ఐలాండ్ వచ్చేసి డియోగ్రేసియా అనమాట. దాని పక్కన మనకి ఇక్కడ మారిషస్ కనిపిస్తుంది, మెడగాస్కర్ కనిపిస్తుంది, సిషిలీస్ కనిపిస్తుంది, ఇక్కడ మాల్దీవ్స్ కనిపిస్తుంది, మాల్దీవ్స్ పైన మనకి శ్రీలంక కనిపిస్తుంది కదా. సో ఇది మ్యాప్ లొకేషన్ అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే అసలు ఈ చాగోస్ ఆర్చిపెలగో అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్చిపెలగో అంటే ఏం లేదండి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఈ చాగోస్ ఐలాండ్స్ని రిటర్న్ ఇవ్వాలి అనుకున్న యూకే డెసిషన్స్ని అగెయిన్స్ట్గా క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. అసలు చాగోస్ ఆర్చిపెలగోలో మనకి అరౌండ్ 58 ఐలాండ్స్ ఉంటాయన్నమాట. అవి ఎక్కడ ఉంటాయంటే మాల్దీవ్స్కి 500 కిలోమీటర్స్ సౌత్లో ఇండియన్ ఓషన్లో ఇది ఉంటుంది. అండ్ దీని యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే 1715 ఆ టైంలో ఫ్రెంచ్ చాగోస్ ఐలాండ్స్ని, మారిషస్ని కొలనైజ్ చేసేసింది అనమాట. అండ్ ఇప్పుడు ఫ్రెంచ్ అనేది డౌన్ఫాల్ అయింది కదా ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత, ఎస్పెషలీ నెపోలియన్ బోనపార్టే పడిపోయిన తర్వాత ఆ ఏరియా అనేది యూకే కంట్రోల్లోకి వచ్చిందనమాట. అది ఎప్పుడు అంటే 1814లో ఫాల్ ఆఫ్ నెపోలియన్ బోనపార్టే తర్వాత ఇది యూకే కంట్రోల్కి వచ్చిందనమాట. దాని తర్వాత 1965లో ఏం చేసింది అంటే యూకే అక్కడ ఒక మిలిటరీ బేస్ని తయారు చేసింది అనమాట. ఆ మిలిటరీ బేస్ యుఎస్ అండ్ యూకేకి సంబంధించింది. దాని తర్వాత 1968లో ఈ యొక్క మారిషస్కి ఇండిపెండెన్స్ వచ్చింది. మారిషస్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే చాగోస్ ఐలాండ్స్ బ్రిటిష్ కంట్రోల్లోనే ఉన్నాయి. దాని తర్వాత చాలా కేసులు అనేవి జరిగాయి, యునైటెడ్ నేషన్స్లో జరిగింది.
అండ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇష్యూస్ జరిగిన తర్వాత లేదు నువ్వు డీకొలనైజ్ చేసే టైం వచ్చిందని చెప్పిన తర్వాత ఇప్పుడు యూకే దాన్ని డీకొలనైజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు డియో గార్షియా గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక లార్జెస్ట్ ఐలాండ్. ఆ యొక్క 58 ఐలాండ్స్లో ఇది చాలా పెద్దదన్నమాట. అండ్ దీని యొక్క ఏరియా వచ్చేసి 44 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కోరల్ అటాల్ అనమాట. ఇది కోరల్స్తో బిల్డ్ అయిన అటాల్. ఓకే, సో ఇక్కడ పాపులేషన్ ఎవరు సివిలియన్ పాపులేషన్ అయితే ఉండరు. అసలు పబ్లిక్కి నార్మల్ జనరల్ పబ్లిక్ ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉండదు. ఓన్లీ మిలిటరీ పర్సనల్స్, అక్కడ సపోర్ట్ స్టాఫ్, కాంట్రాక్టర్స్కి మాత్రమే అలో అనేది ఉంటుంది. యూఎస్ అండ్ యూకేకి సంబంధించి ఒక 4,000 మంది అనే వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. ఓకే, సో అది దాని గురించి చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతు భరోసా స్కీమ్ గురించి అనమాట. సో తెలంగాణ స్టూడెంట్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ ఎట్ టు డిస్బర్స్ రైతు భరోసా సపోర్ట్ టు ఫార్మర్స్. సో ఇక్కడ రైతు భరోసా స్కీమ్ని ఇంకొక పేరు కూడా ఉంది. అది ఏంటంటే ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అనమాట. ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే 2018 to 2019 ఖరీఫ్ సీజన్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ దీనికంటే ముందు రైతు భరోసా కంటే ముందు దాని పేరు రైతు బంధు అనమాట. సో మనకు తెలుసు టీఆర్ఎస్ గవర్నమెంట్, దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత దాని యొక్క నేమ్ అనేది చేంజ్ చేశారు. అండ్ దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి ఈ స్కీమ్ వల్ల అంటే ఎస్పెషలీ ఫార్మర్స్కి పర్ ఎకరం అంటే ఒక ఎకరాకి అరౌండ్ 5,000 రూపాయలు అనేది ఇస్తారనమాట. అండ్ నెంబర్ ఆఫ్ ఏకర్స్ అనే దాని మీద ఎలాంటి క్యాప్ ఉండదు. ఎస్పెషలీ ఫార్మర్స్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అయినా ఉండొచ్చు, బిగ్ అండ్ లార్జ్ ఫార్మర్స్ అయినా ఉండొచ్చు అనమాట. అసలు ఎవరు ఎలిజిబుల్ అంటే ఫార్మర్స్ తెలంగాణ స్టేట్లో అయి ఉండాలి. అండ్ వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉంటారు, వాళ్ళ పేరు మీద పట్టాలు అనేది ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ప్రతి ఒక్క ఫార్మర్స్ ఎలిజిబులే. ఇప్పుడు మనకి చాలా మంది టెనెంట్ ఫార్మర్స్ ఉంటారు. టెనెంట్ అంటే ఏంటంటే కవులకు తీసుకుంటారు కదా, వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండదు, కాకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ రెంట్ కానీ లీజ్ కానీ తీసుకొని కవులకు చేస్తుంటారు కదా, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. అండ్ కమర్షియల్ ఫార్మింగ్ కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా విత్డ్రాస్ ఫ్యామిలీస్ ఆఫ్ డిప్లొమాట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్. మనందరికీ తెలుసు బంగ్లాదేశ్లో ప్రస్తుతం అసలు కండిషన్ అస్సలు బాగోలేదు, ప్రొటెస్ట్లు అనేవి జరుగుతున్నాయి. సో ఈ ప్రొటెస్ట్ల గురించి అర్థం చేసుకోవాలి అంటే 1971 ఇండియా పాకిస్తాన్ వార్ గురించి తెలుసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్ళినా పర్లేదు. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారం ఇండియాని డివైడ్ చేశారు. మనకి ఇక్కడనేమో వెస్ట్ పాకిస్తాన్ ఉంటుంది, ఇక్కడనేమో ఈస్ట్ పాకిస్తాన్ ఉంటుంది, మధ్యలోనేమో ఇండియా కదా. సో ఈ వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ ఏంటంటే ముస్లిం డామినేటెడ్ మేజర్లీ ఉంటాయి. సో ఇండియా మనం డెమోక్రసీ, మనం గవర్నమెంట్ ఫామ్ చేసుకొని మనం బాగానే రూల్ చేసుకుంటున్నాం. మన ప్రాబ్లమ్స్ మనకున్నాయి, మన హెడేక్స్ మనకున్నాయి, మన తలనొప్పులు మనకున్నాయి, అంతా ఓకే. సో ఇప్పుడు వెస్ట్ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే కోయర్షన్, ఫోర్స్, ఇదే ఇంప్లిమెంట్ చేయాలి అదే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వీటి మీద అన్ని రుద్దడాలు అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఒకరోజు ఈస్ట్ పాకిస్తాన్ రివోల్ట్ అనేది చేస్తుంది వెస్ట్ పాకిస్తాన్ మీద. అది ఎప్పుడు అంటే 1971లో. దాంట్లో భాగంగా యాక్చువల్లీ ఇండియా కూడా ఈ ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే ఇండియా పాకిస్తాన్ వార్ అని అంటారు. ఆ వార్లో జస్ట్ 14 డేస్లోనే ఈ వార్ అనేది కంప్లీట్ అయింది. అండ్ ఈ వార్లో ఏంటంటే ఈస్ట్ పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి దాన్ని బంగ్లాదేశ్ అని అంటాం అనమాట. అయితే బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చి బంగ్లాదేశ్ ఫార్మ్ అయిన తర్వాత వాళ్ళు కూడా డెమోక్రసీ అని చెప్పి గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది. ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఎడ్యుకేషన్లో అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జాబ్స్లో కోటా అనేది రిజర్వేషన్ అనేది ఇచ్చారనమాట. అది 1971 నుంచి 2025 వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఆ యొక్క జనరేషన్, ఆ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు 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 వాళ్ళందరికీ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత 2025-2024 నుంచే ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట బంగ్లాదేశ్లో. వాళ్ళు ఏం చేశారు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటి, ఇంతకుముందు 2024-25లో అంటే షేక్ హసీనా గవర్నమెంట్. ఆ షేక్ హసీనా గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మీరు తీసేయాలి కోటా సిస్టమ్ అని చెప్పి ప్రొటెస్టులు చేశారు. అసలు గవర్నమెంట్ వినలా. గవర్నమెంట్కి అండ్ స్టూడెంట్స్కి మధ్యలో చాలా ఘర్షణలు జరిగాయి,
చాలా మంది చనిపోవడం జరిగింది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా బాంబులు వేయడాలు, గన్తో కాల్చడాలు కూడా చేసింది. దానివల్ల ఈవెన్ షేక్ హసీనాకి ఉరిశిక్ష కూడా విధించడం జరిగిందనమాట. ఓకే, సో షేక్ హసీనా ఏం చేసిందంటే ఆ ప్రొటెస్ట్లో ప్రాణభయంతో ఇండియాకి వచ్చేసింది. బంగ్లాదేశ్ని వదిలేసి ఇండియాకి వచ్చేసింది అనమాట. ఇండియాకి వచ్చేసిన తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జడ్జ్మెంట్ కూడా వచ్చింది ఏంటంటే తనని ఊరి తీయాలి అని చెప్పి. దాని తర్వాత ఏమైంది, అసలు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు కొంతమంది లీడర్స్ని పెట్టుకొని గవర్నమెంట్ అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేశారనమాట. సో షేక్ హసీనా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యూనస్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. యూనస్ గవర్నమెంట్ ఫామ్ అయింది, బాగానే ఉంది. ఫైనల్గా ఎలక్షన్స్ పెట్టుకోవాలి, ఎలక్షన్స్ జరగాలి అని అనుకున్నారు. సో హియర్ ఎప్పుడు జరుగుతాయి ఎలక్షన్స్ అంటే February 2026లో చేయాలని అనుకున్నారు. ముందు నుంచి క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎవరైతే లీడర్స్ స్టూడెంట్స్కి సపోర్ట్ ఇచ్చారో ఆ లీడర్స్ వచ్చి క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏంటంటే బుల్లెట్స్ తగిలి ఒక లీడర్ చనిపోయాడు. దానివల్ల మళ్ళీ ప్రొటెస్ట్ అనేవి జరిగాయి అన్నమాట. దానివల్ల న్యూస్ పేపర్ల మీద అటాక్ చేశారు. అలాగే మళ్ళీ షేక్ హసీనా గవర్నమెంట్ సంబంధించిన పీపుల్ మీద వాళ్ళ మీద దాడులు అనేది జరగడం జరిగిందనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే అక్కడ మొత్తం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది అండ్ హిందూని టార్గెట్ చేసి కూడా వాళ్ళు చంపడం జరుగుతుంది మైనారిటీస్ని. అందుకని మన ఎంబసీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ఎంబసీస్లో ఉన్న IFS ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ అందరినీ కూడా సెక్యూరిటీ లేదు అక్కడ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని తిరిగి తీసుకురావడం జరుగుతుంది అనమాట. అదే ఈ ఆర్టికల్, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఆజియన్ మెస్ అని చెప్తుంది. ఈ ఆర్టికల్ ఏంటంటే ఎలక్షన్ కమిషను, సుప్రీంకోర్టు, SIR, ఆర్టికల్ 324 ఈ టాపిక్ గురించి చాలాసార్లు చూసుకున్నాము. ఒక్కసారి ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉన్న ఆర్టికల్స్ ఏంటి, ఒకసారి పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసి ఆర్టికల్ 324, ఆర్టికల్ 325, ఆర్టికల్ 326ని చూడండి. అండ్ మీకు SIR మీద క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది, SIRని క్లియర్ కట్గా చూసుకోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, అసలు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చిన పిటిషన్స్ ఏంటి, అసలు యూపీలో ఎన్ని కోట్ల మంది పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేయబడ్డాయి, అలాగే కేరళ, తమిళనాడులో కూడా అండ్ ఈవెన్ బీహార్లో కూడా ఇష్యూస్ వచ్చాయి కదా, అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. అసలు ఇది కొత్త టాపికే కాదు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రిడ్జింగ్ ద గల్ఫ్. ఈ ఆర్టికల్ ఏంటంటే నిన్న మనం క్లాస్ చదువుకున్నాం, అదేంటంటే ఇండియా అండ్ UAE రెండు కలిసి ఈ రెండు కంట్రీస్ కలిసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ని సైన్ చేశారు. అండ్ ఈ రెండు కంట్రీస్కి డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్పారు అంటే డీటెయిల్గా లెటర్ ఆఫ్ ఇంటెంట్లో ఉన్న అగ్రిమెంట్స్ ఏంటి బట్ ఛాలెంజెస్ ఏంటో కూడా చూసుకోవాలి అని చెప్పడం జరిగిందనమాట. సో క్లియర్గా చూసుకుందాము. అండ్ యాక్చువల్లీ నేను మర్చిపోయాను ఏంటంటే క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. సో నిన్న క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ CBDCs. ఫస్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రపోజ్డ్ లింకింగ్ CBDCs ఆఫ్ BRICS నేషన్స్ టు ఫెసిలిటేట్ క్రాస్ బోర్డర్ ట్రేడ్ అండ్ రెడ్యూస్ రిలయన్స్ ఆన్ US dollar. US dollar మీద రిలయన్స్ తగ్గించాలి అనుకున్నాం కదా, నేను చెప్పిన పాయింట్లో డీడాలరైజేషన్ కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ప్రపోజల్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి డిస్కస్డ్ ఎట్ BRICS సమ్మిట్ హోస్టెడ్ బై ఇండియా ఇన్ 2026. మనం క్లియర్గా చదువుకుంది ఏంటంటే ఇండియా అనేది 2026లో BRICS సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది కాబట్టి అందులో చెప్పాలనుకున్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఆల్ మేజర్ BRIC కంట్రీస్ ఇంక్లూడింగ్ చైనా అండ్ రష్యా హ్యావ్ ఫుల్లీ లాంచ్డ్ రీటైల్ CBDCs ఫర్ పబ్లిక్ యూస్. సో మనం చదువుకుంది ఏంటి, చైనాలో ఓన్లీ పైలట్ ప్రాజెక్టే ఉంది అనుకున్నాం కాబట్టి ఇది తప్పు అవుతుంది. అండ్ ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ A. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ రిలేటెడ్ టు UAE కదా. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7 ఎమిరైట్స్. ఎస్, UAEలో 7 ఎమిరైట్స్ ఉన్నాయి. అందులో అబుధాబి అన్నది పెద్ద ఎమిరైట్ అనమాట. అండ్ ఈ ఎమిరైట్లో వచ్చేసి 83% ఆఫ్ ల్యాండ్ ఆఫ్ UAEని ఆక్యుపై చేస్తుంది. అండ్ UAE ఒక బార్డర్ చూసుకున్నట్లయితే 2 కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది UAE, అదేంటంటే ఒమాన్ అండ్ సౌదీ అరేబియా. ఈ 2 కంట్రీస్లో కూడా లార్జెస్ట్ ఏంటంటే సౌదీ అరేబియా అనమాట. అండ్ ఇది కూడా సౌత్ అండ్ వెస్ట్ పోర్షన్లో ఎక్కువ బార్డర్ని షేర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లైస్ బిట్వీన్ UAE అండ్ ఇరాన్ కనెక్టింగ్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఇది కూడా బేసిక్ స్టాటిక్ పాయింట్, ఇది కూడా రైటే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
మనకి 1, 2 and 3 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ మన ఆర్టికల్లోకి వచ్చినట్లయితే రీసెంట్గా చేసిన అగ్రిమెంట్స్ ఏంటంటే ఇండియా అండ్ యుఏఈ మధ్యలో డిఫెన్స్ అగ్రిమెంట్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఆ అగ్రిమెంటే స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. దీని ద్వారా డిఫెన్స్ ఇండస్ట్రీలో మన రెండు కంట్రీస్ కలిసి ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ట్రేడ్ని డబుల్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇండియాకి ఇప్పుడు యుఏఈ కూడా మంచి ట్రేడ్ అయితే ఉంది. యుఏఈ అనేది 3rd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. ఇప్పుడు ట్రేడ్ వచ్చేసి 2032 లోపు దీన్ని కాస్త $200 బిలియన్కి పెంచాలి అనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా ఎంఎస్ఎంఈస్ లింకేజెస్ పెంచాలి అనుకుంటున్నారు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇక్కడ మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేసేసి వేరే కంట్రీస్కి అంటే ఆఫ్రికాకి, యూరేషియాకి మనం రీచ్ అవ్వాలి అని భారత్ ఆఫ్రికా సేతును కూడా ప్రమోట్ చేస్తున్నారనమాట. అంతేకాకుండా యూఏ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన ఇండియాలో ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో మన యొక్క అగ్రిమెంట్ 10 years వరకు చేయాలి అనుకుంటున్నారు. అంతేకాకుండా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్లో మనం అగ్రిమెంట్ చేయాలి. రీసెంట్గా మనం శాంతి యాక్ట్ అనేది న్యూస్లో ఉంది కదా, అక్కడ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి మనం న్యూక్లియర్ టెక్నాలజీస్ కంపల్సరీ పెద్ద పెద్ద రియాక్టర్స్ అలాగే చిన్న చిన్న స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ సంబంధించిన టెక్నాలజీని తీసుకురావాలి అంటున్నారు. అంతేకాకుండా యూఏ కంపెనీస్ అనేవి గిఫ్ట్ సిటీలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారు. దానివల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈజీ అవుతున్నాయి అంటున్నారు. అంతేకాకుండా స్పేస్ సెక్టార్లో కూడా జాయింట్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సపోర్టింగ్ ఆఫ్ స్టార్టప్ అలాగే కమర్షియల్ స్పేస్ యాక్టివిటీస్, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకురావాలి అని అనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా మనం ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రైస్, అగ్రికల్చర్ కూడా మనం ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఇండియా మిషన్లో భాగంగా సూపర్ కంప్యూటింగ్, రీసెర్చ్, కమర్షియల్ అప్లికేషన్స్ని కూడా మనం ఎన్హాన్స్ చేయాలి అనుకుంటున్నాము. అండ్ అంతేకాకుండా కల్చర్ కూడా ఇంప్రూవ్ చేయాలి. స్టూడెంట్ మొబిలిటీ, యూనివర్సిటీ లింకేజెస్, యూత్ ఎక్స్చేంజ్ కూడా చేయాలనుకుంటున్నారు. కానీ మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనమాట. యూఏఈ ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన గూడ్స్ నీట్గా లేవు, వాటి మీద మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అక్కడ చైల్డ్ లేబర్ ఉందని చెప్పి అదర్ రీజన్స్ చెప్పేసి ట్రేడ్ని ఆపేయడానికి ట్రై చేస్తుంది. అది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. అంతేకాకుండా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కడ వెళ్ళినా కూడా చైనా బాధ మాత్రం తప్పదు. సో చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కంట్రీ మీద కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అలిగేషన్ ఏంటంటే యూఏఈ పాకిస్తాన్కి ఫండింగ్ చేస్తుంది, అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజంలో కూడా ఇన్వాల్వ్ అవుతుందా, అంటే ఇండియాకి అగేన్స్ట్గా ఏదైనా వర్క్ చేస్తుందా అని కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ వెస్ట్ ఏషియాలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అంతేకాకుండా కఫాలా సిస్టమ్ అనేది అక్కడ ఉంది. కఫాలా సిస్టమ్ అంటే ఏంటంటే బాండెడ్ లేబర్ అనమాట. తరతరాలుగా వాళ్ళు పని చేస్తూనే ఉండాలి, ఎలాంటి శాలరీ ఏవి లేకుండా. కానీ ఇండియాలో ఈ బాండెడ్ లేబర్ని మనం బ్యాన్ చేశాము. అండ్ కఫాలా సిస్టమ్ అసలు ఇండియాలో లేదు. అండ్ ఈవెన్ ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24 రైట్స్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్తుంది కాబట్టి ఇది ఇండియాకి అగెయిన్స్ట్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవీ బూమ్ ఈజ్ యాక్సిలరేటింగ్ కాపర్ క్రంచ్. మనకేంటంటే మన ఇండియా ఏం చేస్తుంది అంటే ట్రాన్సిషన్ టువర్డ్స్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అంటున్నాము. సో అలా చేయాలి అంటే కంపల్సరీ మనం డీజిల్ పెట్రోల్ వెహికల్స్ యూజ్ చేయకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయాలా కదా. ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి బ్యాటరీ చాలా ఇంపార్టెంట్. బ్యాటరీ చేయాలంటే మనకి క్రిటికల్ మినరల్స్ అవసరం. దాంతోపాటు ఛార్జింగ్ లేకుండా బండి నడవదు కదా, అంటే ఛార్జింగ్ స్టేషన్స్ మనకు కావాలి. అంటే మోర్ పవర్ గ్రిడ్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, వాటికి కాపర్ చాలా అవసరం అనమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ రెవల్యూషన్ వల్ల మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఒక షేప్ మార్చొచ్చు, దానివల్ల ఈవెన్ మెటల్ ఎకానమీలో కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని చెప్తుంది అనమాట. సో కాపర్ క్రంచ్ అంటే ఏం లేదు, మనకి కావాల్సిన కాపర్ అనేది అవైలబుల్గా ఉండదు, సప్లై తక్కువ అవుతుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది, దాన్నే కాపర్ క్రంచ్ అని అంటారనమాట. ఎస్పెషల్లీ కాపర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్లో, మోటార్స్లో, వైర్లలో, ఛార్జింగ్ స్టేషన్స్లో అండ్ పవర్ గ్రిడ్స్లో యూజ్ చేస్తాము. సో ఇక్కడ డేటా చూసుకున్నట్టయితే 2015లో ఓన్లీ 0.55 మిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అమ్మారు. కానీ 2025 వచ్చేసరికి 20 మిలియన్ యూనిట్స్కి డిమాండ్ అనేది పెరిగిందనమాట. అంతేకాదు అప్పుడు 2015లో ఓన్లీ 27,000 టన్స్ని వాడారు కాపర్ని, బట్ ఇప్పుడు 1.28 మిలియన్ టన్స్. అన్ని మిలియన్ టన్స్ ఆఫ్ కాపర్ని మనం భూమి నుంచి తీయడానికి కూడా మనకి ఉండాలి కదా రిసోర్సెస్. సో అదనమాట ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏంటంటే 4 to 5 times ఆఫ్ మోర్ కాపర్ అనేది మనం యూజ్ చేయాల్సి వస్తుంది.
సో ఇప్పుడు కాపర్ క్రంచ్ వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ అనేది పెరిగిపోతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోతుంది, మన యొక్క టార్గెట్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ టార్గెట్ రీచ్ అవ్వలేము, సమ్ టైమ్స్ స్కార్సిటీ అనేది వస్తుంది, గ్లోబల్ పవర్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అండ్ ఈవెన్ చైనా ప్రైజింగ్ పవర్గా మారే ఛాన్స్ ఉందని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్యాక్ సిలికా అనేది సబ్మిట్ అనమాట. సో మీరు ఇక్కడ రాసుకోవాల్సిన నోట్స్ ఏంటంటే ఇక్కడ జస్ట్ ఈ ఫస్ట్, సెకండ్ అండ్ ఈ థర్డ్ ఈ లైన్ మొత్తం చూడండి, ఇందులో మీకు చాలా డేటా అనేది వచ్చిందనమాట. సో ప్యాక్ సిలికా అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాక్స్ లాటిన్లో పీస్ అని అర్థం అనమాట. సిలికా అంటే కీ కాంపౌండ్ యూజ్డ్ ఫర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. చిప్స్ చేయడానికి మనకి కీ మెటల్స్ ఏం కావాలి, కీ అంటే క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ కావాలన్నమాట. దీన్నే ప్యాక్ సిలికా అని అంటారనమాట. అసలు ప్యాక్ సిలికాని యుఎస్ తీసుకొచ్చింది 2025లో తీసుకురావడం జరిగింది యుఎస్ గవర్నమెంట్. ఎందుకంటే కొన్ని కంట్రీస్ ఏంటంటే వాటిలో ఎక్కువ అవైలబిలిటీ ఆఫ్ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ వెళ్ళడం వల్ల వాళ్ళు డామినెంట్గా చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా లాంటి కంట్రీస్ అనమాట. సో అలాంటి కోవర్స్నెస్ని తగ్గించి మనం ఒక కంట్రీ మీద డిపెండెన్స్ తగ్గించి ప్రాపర్ సప్లై చైన్స్ని మనం ఎన్షూర్ చేయాలి, దానివల్ల ప్రాపర్గా మనం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయొచ్చు అని తీసుకొచ్చిన ఐడియానే ఈ ప్యాక్ సిలికా అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్లయితే యుఎస్ అండ్ జపాన్ అనేవి పవర్ హౌస్, టెక్నాలజికల్ పవర్ హౌసెస్ అని ఇచ్చారు. ఆస్ట్రేలియా అయితే లీడింగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ లిథియం అని ఇచ్చారు. నెదర్లాండ్స్ అయితే ఏఎస్ఎంఎల్ టెక్నాలజీ ఉందని ఇచ్చారు. అండ్ అంతే సౌత్ కొరియా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది అక్కడ అని ఇచ్చారు. ఇజ్రాయెల్ అయితే ఏఐ సాఫ్ట్వేర్ గురించి ఇచ్చారు. సో అలా ఈ పారాగ్రాఫ్ చదువుకున్నట్లయితే మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను, చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్యాక్ సిలికా గురించి. ఓకే, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇట్ సీక్స్ టు కౌంటర్ చైనీస్ డామినెన్స్ ఇన్ క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ మెటల్స్ అండ్ సెమీకండక్టర్ సప్లై చైన్స్. నెక్స్ట్ వచ్చేసి ద ఇనిషియేటివ్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ అండ్ ఎక్స్క్లూడ్స్ అప్స్ట్రీమ్ ఏరియాస్ లైక్ క్రిటికల్ మినరల్ రిఫైనింగ్. And third one, which is as of January 2026, US has indicated that India will be invited to join PAC Silica to strengthen bilateral tech and strategic cooperation. So, ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాగోస్ ఐలాండ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాను. అసర్షన్ ఏంటంటే ద యూకే అగ్రీ టు ట్రాన్స్ఫర్ సావరిటీ ఆఫ్ చాగోస్ ఐలాండ్స్ టు మారిషియస్ primarily to resolve long-standing legal challenges and secure long-term future of Diozigazia military base. And reasoning వచ్చేసి international court rulings including ICJ in 2019 and United Nations General Assembly resolutions declared UK's separation of Chagos from Mauritius in 1965 unlawful and urged decolonization. అసర్షన్ ఏంటి, రీజనింగ్ చూసుకొని ఒకసారి ఏది కరెక్ట్, ఈ ఆర్ అనేది దాని యొక్క కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాదా కూడా కింద చెప్పండి. అండ్ ఆన్సర్స్ కంపల్సరీ కమెంట్ బాక్స్లో చెప్తేనే నెక్స్ట్ డేకి మీ కంటిన్యూషన్ అనేది ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవెన్ కుదిరితే నేను చిన్న షార్ట్స్ కూడా చేస్తున్నాను, సో వాటిని కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.